డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి గ్లోబల్గా ట్రేడ్ వార్ అయితే స్టార్ట్ అయింది. సో దాని ఇంపాక్టే గోల్డ్ ధరలు ప్రతిరోజు పెరగడం కానీ, అదేవిధంగా దేశీయ స్టాక్ మార్కెట్స్లలో కూడా కరెక్షన్ రావడం, గ్లోబల్గా కూడా భారీగా కరెక్షన్స్ రావడానికి కారణం. సో అసలు ఏంటిది ట్రేడ్ వార్ అనేది ఇవాళ ప్రముఖ దినపత్రిక ఈనాడు ఎడిటోరియల్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇది రానున్న డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి ఖచ్చితంగా జిఎస్కి ఉపయోగపడే అవకాశం ఉంది. సో చూద్దాం మనం ఒకసారి టాపిక్ పరంగా. సో ఇక టాపిక్లోకి వెళ్తే, పెరుగుతున్న ధరలు, పడిపోతున్న జీవన ప్రమాణాలతో సతమతమవుతున్న తెల్లజాతి అమెరికన్ ఓటర్లు తమ ఆగ్రహాన్ని అక్రమ వలసలపైకి మళ్లించారు. దాన్ని సద్వినియోగం చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ పెద్ద మెజారిటీతో అమెరికా అధ్యక్షుడిగా గద్దెక్కారు. అధికారంలో వచ్చి రావడంతోనే పలు దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరదీశారు. సో ఇది మేజర్గా మనకి ఈ ఎంటైర్ ఆర్టికల్ ఒక సమరీ, మనం దీన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా వాణిజ్య యుద్ధం స్టార్ట్ అయిందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో మనం ఇంకా డైరెక్ట్ ఆర్టికల్లో చూసుకుంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస పెట్టి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. డాలర్కు ప్రత్యామ్నాయం వెతుక్కునే దేశాలను భారీ సుంకాలతో దెబ్బతీస్తామని హెచ్చరించారు. అక్రమ వలసదారులకు ఒక హెచ్చరిక పంపాడు. అక్రమ వలసదారులను వారి స్వదేశాలకు తిప్పి పంపుతూ సక్రమంగా వలసలు వచ్చిన వారిలో భయాలు నింపుతున్నారు. భారత్ నుంచి అక్రమంగా అమెరికా వలస వెళ్ళిన వారిని సైనిక విమానాల్లో స్వదేశానికి పంపేస్తున్నారు. చైనా, కెనడా, మెక్సికోపై సుంకాలు వేసి పనామా కాలువను స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తున్నారు. దాంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్లు ఉన్నపాటున ట్రంప్తో సంప్రదింపులు జరిపారు. తమ సరిహద్దుల గుండా అమెరికాలోకి వెళ్లే అక్రమ వలసదారులను, మాదక ద్రవ్యం ఫెంటనిల్ అక్రమ రవాణాను అడ్డుకుంటామని వారు హామీ ఇచ్చారు. దాంతో ఈ రెండు దేశాలపై విధించదలిచిన 25% పన్నును నెల రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. సో మీరు ఇక్కడ ఈ బిట్లో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది ఏంటంటే, చైనా, కెనడా, మెక్సికోల మీద ఆల్రెడీ సుంకాలు పెంచేశారని, అదేవిధంగా పనామా కాలువను ఆక్రమించుకుంటానని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా కెనడా ప్రధాని, మెక్సికో అధ్యక్షురాలు ఇద్దరు కూడా ఇక నుంచి అమెరికాలోకి అక్రమ వలసలు రాకుండా, అదేవిధంగా మాదక ద్రవ్యం రాకుండా అడ్డుకుంటామని చెప్పడంతో ఈ 25% పన్ను అయితే ఏదైతే విధించారో ఈ 3 దేశాల మీద, ఈ 2 దేశాల మీద నెల రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అంటే నెల రోజుల్లో వీళ్ళ యొక్క ప్రవర్తన మారేదుంటే ఆపుతారు, లేకపోతే మళ్ళీ విధించే అవకాశం ఉంటుందని చెప్పారు. సో ఓవరాల్గా ఈ బిట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్, చైనా, కెనడా, మెక్సికో మీద సుంకాలు పెంచేశారు. సో ఈ 3 దేశాల మీద ప్రస్తుతం సుంకాలు పెంచేసినట్టుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో సెకండ్ పార్ట్లో చూసుకుంటే, ట్రంప్ అన్నట్టుగానే చైనా మీద సుంకాలను 10% పెంచేశారు. దీనికి ప్రతిగా చైనా కూడా కొన్ని అమెరికన్ ఉత్పత్తులపై 10 నుంచి 15% సుంకాలు పెంచుతానని ప్రకటించింది. ట్రంప్ ఇక తన గురి బ్రిటన్, ఐరోపా సమైక్యాల మీదే సూచించారు. డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ను కొంటానని ప్రతిపాదించారు. తన చర్యలను అమెరికన్లు తాత్కాలికంగా నొప్పించినా దీర్ఘకాలంలో మేలు చేస్తాయని ఆయన చెబుతున్నారు. అక్రమ వలసలు, డ్రగ్స్ను అరికట్టి స్వదేశీ పరిశ్రమలను ఊతమివ్వడానికి తన లక్ష్యమని అంటున్నారు ఆయన. తాము చేస్తున్నది వాణిజ్య యుద్ధం కాదని, మాదక ద్రవ్యాలపై యుద్ధమని ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. సో ఈ మనకి సబ్మిట్లో చూసుకుంటే, చైనా మీద యుఎస్ఏ గవర్నమెంట్ 10% సుంకాలు విధించినట్టుగా చెప్పారు.
అదేవిధంగా చైనా కూడా అమెరికా దిగుమతుల మీద దాదాపు 10 నుంచి 15% సుంకాలు పెంచాలని చెప్పేసి వాళ్ళు కూడా డిసైడెంట్గా చెప్పడం జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి డెన్మార్క్ నుంచి గ్రీన్లాండ్ని కొంటానని చెప్పేసి ఒక ప్రతిపాదన అయితే పెట్టారని కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు ఏం చెప్తున్నాడంటే ఇది వాణిజ్య యుద్ధం కాదు, కేవలం మాదక ద్రవ్యాల మీద యుద్ధం మాత్రమే అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారు. సో అదేవిధంగా అమెరికాకు కెనడాతో ఏటా $6,000 కోట్ల వాణిజ్య లోటు ఉంటుందని ట్రంప్ విమర్శించారు. అయితే 95% లోటు కెనడా నుంచి అమెరికా నుంచి చేసుకుంటున్న చమురు, గ్యాస్, బంగారం దిగుమతులే కారణం. వీటిని మినహాయిస్తే అమెరికాకే మిగులు. 90వ దశకంలో అమెరికా, కెనడా, మెక్సికోలు కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం నాఫ్టా క్రింది 3 దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులపై సుంకాలు ఎత్తివేశారు. దాంతో అమెరికా నుంచి పలు ఆటోమొబైల్ కంపెనీలు కార్మిక వ్యయం, ఇతర వ్యయాల ఖర్చులు తక్కువ ఉండే మెక్సికోలు తరలిపోయాయి. అవి అక్కడి నుంచి తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తూ లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఇప్పుడు సుంకాల పెంపుతో మెక్సికో, కెనడా, చైనాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఆహారం, ఆటోమొబైల్స్, ఈ-కామర్స్ వస్తువులు ఖరీదవుతాయి. సో మనకి ఈ పార్ట్ 3 సబ్ హెడ్డింగ్లో ఏం చెప్తున్నారంటే 90 దశకంలో అమెరికా, కెనడా, మెక్సికో ఈ 3 కలిపి ఒక అగ్రిమెంట్ తెచ్చుకున్నాయంట. అది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఉత్తర అమెరికా, నాఫ్టా అని. సో ఈ 3 దేశాల మధ్య ఎగుమతులు దిగుమతుల మీద ఎలాంటి పన్నులు విధించకూడదని చెప్పేసి ఆ అగ్రిమెంట్ ఒక ఉద్దేశంగా వీళ్ళు చెప్తున్నారు. సో అలా వాళ్ళు ఎప్పుడైతే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడంతో చాలామంది మెక్సికోలకు వెళ్ళిపోయి అక్కడి నుంచి తమ ఒక ఉత్పత్తులను అమెరికాకి ఉత్పత్తి చేయడం జరుగుతుండదు. సో ఎప్పుడైతే ట్రంప్ ఇటువంటి ఒక రకమైన పన్ను తీసుకొని వచ్చి, అంటే దిగుమతుల మీద పన్ను పెంచుతా అని చెప్పేసి లేదా పన్ను వేస్తా అని చెప్పడంతో ఎప్పుడు అయితే ఆ అగ్రిమెంట్ ద్వారా మెక్సికో, కెనడా, చైనాలకి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు అన్నీ కూడా చాలా ప్రభావితం అయిపోయి వాళ్ళు తయారు చేసే వస్తువులు చాలా ఖరీదుగా అయ్యే అవకాశం ఉందని కంపెనీలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సో ఇది ఖచ్చితంగా వాళ్ళకి చాలా ఆందోళన కలిగించే విషయంగానే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ 3 దేశాల నుంచి అమెరికాకి దిగుమతి అయ్యే వస్తువులన్నీ కూడా చాలా ఖరీదుగా మారుతాయి. దానివలన వాళ్ళ ట్రేడ్ మీద, వాళ్ళ యొక్క సేల్స్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపెట్టే అవకాశం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆటోమొబైల్, ఈ-కామర్స్ వస్తువులు చాలా ఖరీదవుతాయని వీళ్ళు తెలియజేస్తున్నారు. సో మనం ఇంకో సబ్ హెడ్డింగ్ చూసుకుంటే ప్రస్తుతం $800 కన్నా తక్కువ ధర ఉండే వస్తువులు డి మినిమిస్ విధానం కింద సుంకాలు లేకుండానే అమెరికాలోకి అనుమతిస్తున్నారు. దాంతో చైనా, మెక్సికో తదితర దేశాల నుంచి తక్కువ ధర పలికే ప్యాకేజీలు ఈ-కామర్స్ ద్వారా అమెరికాలోకి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ ప్యాకేజీల్లో ఫెటానియల్, కొకేన్ వంటి మాదక ద్రవ్యాలు ఉంటున్నాయని, వాటికి బానిసై
వేలాది మంది అమెరికన్లు చనిపోతున్నారని, దశాబ్దం క్రితమే డి మినిమస్ నిబంధనను కింద ఏటా అమెరికాలకు 14 కోట్ల ప్యాకేజీలు రాగా ప్రస్తుతం ఆ సంఖ్య 100 కోట్లకు చేరింది. వాటి విలువ $4,800 పైమాటే. ట్రంప్ డి మినిమిస్ నిబంధనను రద్దు చేయడంతో ఆలీబాబా వంటి చైనీస్ ఈ కామర్స్ కంపెనీలకు దెబ్బపడి అమెజాన్ వంటి కంపెనీలు, అమెరికన్ కంపెనీలు లాభపడుతున్నాయి. సో ఇప్పుడు ఈ యొక్క సబ్ హెడింగ్లో మనం చూడాల్సింది ఏంటంటే దశాబ్దం క్రితం డి మినిమిస్ నిబంధన కారణంగా చైనా, మెక్సికోలు తదితర దేశాల నుంచి తక్కువ ధరకు తక్కువ ధరే పలికే ఐటమ్స్ ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా ఈ కామర్స్ ద్వారా అమెరికాలోకి దిగుమతయ్యేది. అంటే వాటి మీద ఎటువంటి ట్యాక్స్ లేకుండానే వాళ్ళు అమెరికాలోకి పంపించేవారు. సో అందులో కొకైన్ అలాంటి రకరకాల మాదక ద్రవ్యాలు అక్రమంగా పంపించి యుఎస్ సిటిజన్స్ని వాటికి బానిసలు చేసి వాళ్ళు చాలామంది చనిపోయేందుకు కారణమైందని కూడా చెప్తున్నారు. సో ఈ అగ్రిమెంటు విలువ దాదాపు గత సంవత్సరంలో 100 కోట్లు, అంటే దాదాపు $4,800 కోట్ల చేరిందని చెప్తున్నారు. అంటే అంత విలువైన వస్తువులు ఎటువంటి పన్ను లేకుండా అమెరికాలోకి పంపించడం జరిగింది, ముఖ్యంగా చైనా, మెక్సికో దేశాల నుంచి. సో ఈ నిబంధన రద్దు చేయడం చాలా ఇంపార్టెంట్ అని గ్రహించి ఈ నిబంధన రద్దు చేయడంతో ఆలీబాబా వంటి ఆన్లైన్ దిగ్గజం సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోయి స్వదేశీ అయినటువంటి అమెరికాలోని అమెజాన్ చాలా లాభపడిందని చెప్తున్నారు. సో మరొక సబ్ పాయింట్ చూస్తే చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఇండియా పరిస్థితి ఏంటిది అంటే, ఈ ట్రేడ్ వార్ వల్ల ఇండియా ఒక పరిస్థితి ఏంటంటే, ట్రంప్ మరో 50 దేశాలపై సుంకాలను 2.5% పెంచుతానని, అవి దారికి రాకపోతే 10% పెంచుతానని హెచ్చరించారు. కానీ దానికన్నా అమల్లో పెట్టలేదు. అంటే ఇదేది కూడా ఇంకా అమల్లోకి పెట్టలేదు, కేవలం 3 దేశాల మీదే అమలు చేయడం జరిగిందని చెప్తున్నారు. ట్రంప్ చైనీస్ వస్తువులపై సుంకాలు పెంచడం భారతీయ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులకు చాలా లాభదాయంగా చెప్పవచ్చు. చైనీస్ ఎలక్ట్రానిక్స్ కన్నా భారతీయ వస్తువులు చౌకగా లభించడమే దీనికి కారణం. ఇండియా కూడా చైనా మాదిరిగానే సుంకాలను దుర్వినియోగం చేస్తుందని ట్రంప్ విమర్శిస్తున్నా ఇంతవరకు భారత్పై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజా కేంద్ర బడ్జెట్ అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంది. ట్రంప్ తొలిసారిగా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017-18లో చైనాపై సుంకాలు పెంచేశారు. దాంతో చైనా తన వస్తువులు వియత్నాం, మెక్సికోల ద్వారా అమెరికాకు ఎగుమతి చేసింది. ఈసారి అదే మార్గం లేకపోలేదు, కానీ ఈసారి ఆ మార్గాన్ని పటిష్టంగా మూసివేస్తే భారత్కి లాభం చేకూర్చవచ్చు. సో ఓవరాల్గా ఇండియా పరిస్థితి మీద మనం సమరీగా చూసుకుంటే, ట్రంప్ 50 దేశాల మీద 2.5% పెంచుతానని, అవి దారికి రాకపోతే 10% పెంచుతానని హెచ్చరించారు. కానీ అది ఇంకా అమల్లో పెట్టలేదు. అదేవిధంగా 2017-18లో ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు కూడా చైనా మీద
ఇలాంటి వాణిజ్య ఆంక్షలు విధించడం జరిగింది. అటువంటప్పుడు చైనా, వియత్నాం, మెక్సికోల ద్వారా తమ యొక్క ప్రోడక్టులను అమెరికాకు ఎగుమతి చేసింది. బట్ ఈసారి వాళ్ళు చాలా కఠినంగా ఉండడంతో అలాంటి పునరావృతం కాకుండా చూసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా భారత్కి, ముఖ్యంగా భారత్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఇది ఒక అమెరికా చర్య లాభంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా మన తాజా బడ్జెట్లో కూడా అమెరికా దిగుమతుల మీద ట్యాక్స్ అనేది తగ్గించడం జరిగింది. సో ఎలా చూసుకున్నా ఈ ట్రేడ్ వార్లో ఖచ్చితంగా భారత్కి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనకి ఈ ఎడిటోరియల్ న్యూస్ అయితే చెప్తుంది. సో ఇది మనం టోటల్ ఎడిటోరియల్ న్యూస్. సో ఇందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే, ప్రస్తుతం ఆల్రెడీ ట్యాక్స్ వేసేసిన దేశాలు చైనా, కెనడా, మెక్సికోలు 25% పన్ను. అదేవిధంగా వీళ్ళు నాఫ్టా అనే అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు 90లో. అది మెక్సికో, చైనా, కెనడాకి సంబంధించింది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకో అగ్రిమెంట్ ఉంది, డి మినిమిస్ నిబంధన ఈ కామర్స్ కోసం. సో ఇండియా. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, 2 అగ్రిమెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్యాక్సేషన్ అని ఉన్నాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా మనకి రానున్న